గుడ్ మార్నింగ్ రేఖ. గుడ్ మార్నింగ్. ఏం చేస్తున్నావు? ఇంకా టీ పెడుతున్నాను. ఏంటి పొయ్యి మీద ఏమీ లేవు ఇయ్యాలా? ఏమీ లేదా? మంచి హుషారుగా ఉన్నావు. మంచి హుషారుగా ఉందనా? హడావిడి లేదు వాళ్ళ లంచ్ బాక్స్ హడావిడి లేదు. ఏంటో వాళ్ళ నుంచి అడిగే ఎగ్జామ్స్ మొదలు కదా, ఒక వారం 10 రోజులు లంచ్ బాక్సులు ఉండవు. ఇంకా మీకు టీ తాతీగా పెట్టడం, పూజ స్థిమితంగా చేసుకోవటం, అడిగి టిఫిన్ చేసి మమ్మడం. అయితే చదువు గిట్టే చదువు పడేస్తాడు మనకి. నేనేం చేయక్కలేదేమో. ఏం చెయ్యాలి, మీరేం చేయాలి, ఆడేం గిట్టేసేస్తాడు. చదివేసి గిట్టేసేస్తాడు నాకు. చదివేసి గిట్టేసేస్తాడా? సర్టిఫికెట్ సర్టిఫికెట్ చదివేసి అందరం గిట్టేసేస్తాం. తర్వాత స్టెప్ ఉంటది. మా జాబులు రప్పించుకోవడానికి సతమతం అవుతున్నారు. పెద్ద పెద్దగా చదివిన వాళ్ళు, ఎంఎస్ఎల్ చేసిన వాళ్ళే పాపం ఖాళీగా ఉండి తిరుగుతున్నారు. ఇంకే ఇంజనీరింగ్ కూడా పూర్తి అవ్వలేదు. ఇంక చదివేసి గిట్టేసేసి మన మొహం మీద ఏం జాబ్ చేస్తాడో ఏంటో ఏం తెలియట్లేదు. కానీ వచ్చి తప్పదు, చదివించారు కాబట్టి మన బాధ్యతగా చదివించాలి. అంతే కాలం నిర్ణయించేస్తుంది. టీ పెడుతున్నాను, ఇంకా టిఫిన్ వేసేస్తే ఇంక ఇక్కడ అవుతుంది. తర్వాత లంచ్ మెల్లిగా చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, అందరికి గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. అందరూ బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలని ఆ శివాయిని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతే కదండి, చదివించటం పిల్లల్ని. చదవలేకపోయినా వాళ్ళని చదివించాలండి. తిట్టో కొట్టో నాయ మార్కున చదివించుకోవాలి. కనీసం విద్య ఉన్నా కొంచెం జ్ఞానం అన్న ఉంటుంది.